వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కొత్తపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్లి హరిశ్చంద్ర ప్రసాద్ అధ్యక్షతన నేడు జరిగిన సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా రేపు కాకినాడ సూర్య కళామందిర్లో జరిగే సమావేశమునకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల కాకినాడ వస్తున్న సందర్భంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ పర్యటనలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీత సత్యనారాయణ, రావులపాలెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పల రాంబాబు, కొత్తపేట పార్టీ అధ్యక్షులు పల్లి హరిశ్చంద్ర ప్రసాద్, కొత్తపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంసాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేపు 25వ తేదీ ఉదయం 10 గంటలకు సూర్యకళామందిర్లో జరిగే కార్యకర్తల సమావేశానికి అందరినీ ఆహ్వానించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ పార్టీని కూడా ప్రజలందరూ చూశారు. వీళ్ళ దేశంలో చేస్తున్నటువంటి అరాచకాల పట్ల ప్రజలు విసుగు చెంది ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. దానికి ఈవేళ కాంగ్రెస్ పార్టీ వేదికైంది. అందరూ ఆలోచన చేస్తున్నారు. గతంలో 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేసింది, ప్రజలకు ఎంత చేరువైంది, ఎంత అభివృద్ధి చేసింది అన్నది బీరీజు వేసుకుంటున్నారు. తద్వారా మళ్ళీ కాంగ్రెస్ని ఆదరించాలన్న ఆలోచనతో ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నారు. అటు దేశంలో కూడా ఇంకా ప్రధానంగా రాహుల్ గాంధీ గారు గత సంవత్సరం జోడో పాదయాత్ర నిర్వహించి దేశంలో ఐక్యత తీసుకురావడానికి, కులాల మతాల మధ్య తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ సంవత్సరం రాహుల్ గాంధీ గారు మణిపూర్లో జరిగినటువంటి దుర్మార్గమైన సంఘటనలో బీజేపీ చేస్తున్న అరాచకాల మీద ఆయన స్పందించి అక్కడి నుంచి మొన్న జనవరి 14వ తారీఖు నుంచి జోడో న్యాయయాత్ర ప్రారంభించారు. ఆ న్యాయయాత్ర ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో నడుస్తుంది. దీన్ని మార్చి 20 ముంబైలో దాన్ని ముగింపు కలిగే పరిస్థితి ఉంది. అయితే రాహుల్ గాంధీ ఈ పాదయాత్రలో విపరీతమైన లక్షలాది మంది జనం పాల్గొనడం, రాహుల్ గాంధీకి జేజేలు పలకడం, రాహుల్ గాంధీ ప్రజలతో బాగా ఇంటరాక్ట్ అవ్వడం చూసి బీజేపీ దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు రాహుల్ గాంధీ పాదయాత్ర మీద, టీముల మీద కూడా దాడులు చేస్తున్నారు. భౌతిక దాడులు చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పాదయాత్రలు చేసే హక్కు ఉంది, ఎవరైనా నిరసన చేసే హక్కు ఉంది, ఏ పార్టీ అధికారంలో చేసే హక్కు ఉంటుంది. కానీ బీజేపీ వాళ్ళు మతత్వాన్ని, కులతత్వాన్ని రెచ్చగొడుతూ కేవలం దేశంలో వాళ్ళు పబ్బం గడుపుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. ముఖ్యంగా రాహుల్ గాంధీకి వచ్చిన ఈ క్రేజ్ వల్ల ఈవేళ బీజేపీ వాళ్ళు అడుక్కుపోయే పరిస్థితి వస్తుందన్న ఆలోచనతో వాళ్ళు భయపడుతున్నారు. రాహుల్ గాంధీకి ఏదైనా కానీ జరిగినట్టయితే దానికి ప్రధాన బాధ్యత బీజేపీదిని, ముఖ్యంగా ప్రధాని మోడీ గారిని, అలాగే అమిత్ షా గారిని అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఇటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి మేము వాళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈవేళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక మేరకు రాజశేఖర రెడ్డి గారి బతుకున్నంతకాలం ఆయన ఒకటే చెప్పేవారు, రాహుల్ గాంధీని ప్రధానం చేయాలి, రాహుల్ గాంధీని ప్రధానం చేయాలి. కానీ ఆయన దురదృష్టవశాత్తు మరణించడంతో ఆ కోరిక రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో విడిపోయింది. దాన్ని స్పందించి శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యి ఆమె తెలంగాణ పార్టీలో, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా దాన్ని విలీనం చేసేసి పేషెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా మంచి గుర్తింపు ఇచ్చి ఆమెకు రాష్ట్ర నాయకత్వాన్ని, పిసిసి అధ్యక్షుడిని చేయడం జరిగింది. అధ్యక్షురాలుగా ఆమె నిన్నటి నుంచి ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టారు ఆయన యాత్ర. అందరినీ ప్రతి జిల్లాలోని కూడా అక్కడ కార్యకర్తలు కలవడం, నాయకులు కలవడం, కలిసి కాంగ్రెస్ వ్యూహాన్ని అమలు చేయడం కోసం అని చెప్పేసి ఆ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ఆ సందర్భంగా రేపు 25వ తేదీ గురువారం
కాకినాడ సూర్యకళా మందిర్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమావేశం జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశం. ఈ సమావేశంలో పెద్దలు డాక్టర్ కేవీ రామచంద్రరావు గారు, సిడబ్ల్యూజీ సభ్యులు రఘువీరారెడ్డి గారు, సిడబ్ల్యూజీ సభ్యులు కొప్పల రాజు గారు, అలాగే సిడబ్ల్యూజీ సభ్యులు మల్లిపూడి బలవరాజు గారు, మరో సిడబ్ల్యూజీ సభ్యులు మన గిరిమంతరాజు గారు అంటే జేడీసీ గారు ఉద్యోగులంతా కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దాన్ని జయప్రదం చేయమని చెప్పేసి అన్ని నియోజకవర్గాలు మన ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు నేను తిరుగుతున్నాను. ఆ పర్యటనలో భాగంగానే ఇవాళ ఇక్కడ కొత్తపేట రావడం జరిగింది. అందుకోసం ఇక్కడ ఉన్న క్యాడర్లు అందరినీ కూడా రేపు ఉదయం 9 గంటల కల్లా కాకినాడ సూర్యకళా మందిరానికి అందరినీ రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరుగుతుంది. దానికని ఈ వేళ ప్రధానంగా ఈ కార్యక్రమం